క్రీస్తుని మన హృదయములో ధరించుకోవాలి. వాక్యమును హృదయములో ధరించుకోవాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం నీ హృదయంలో ధరించుకుంటావో నీ జీవితంలో నూతన అనుభవం వస్తుంది. నూతన అనుభవం వస్తుంది. ఏం చెప్తున్నారట? ఈ నూతన అనుభవం పొందినటువంటి పౌలు యెరూషలేములో మొదట యూదులకు, తరువాత సకల అన్యజనులకు క్రీస్తును ప్రకటించిన విషయము అది వివరిస్తున్నాను. నేను యేసు ప్రభువుల గురించి వివరించాను. క్రీస్తును గురించినటువంటి అనుభవానికి జ్ఞాపకం చేస్తున్నాను. సువార్త ప్రకటించుట పౌలు చెప్పే మాటల్లో మనం చూస్తున్నాం. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నది.